మాజీ ఉప ప్రధాని స్వాతంత్ర సమరయోధులు బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చర్చి సెంటర్లో జగజ్జీవన్ రావు విగ్రహానికి నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా దేశం కోసం పోరాడిన జగజ్జీవన్ రావు తర్వాత దళితుల హక్కులు వారి అభివృద్ధి కోసం ముందుండి ఉద్యమం నడిపారంటూ అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కూటమి పాలనలో దళితులు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఎమ్మెల్యే నాగేశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దమ్మ మల్లేశ్వరరావు, లింగసముద్రం మండల అధ్యక్షులు పూరిమెట్ల గురునాథం, గుడ్లూరు మండల అధ్యక్షులు జనగిర్ల నాగరాజు, నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పూరిమెట్ల మాల్యాద్రి, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు రేబవరపు మాల్యాద్రి, పార్టీ నేతలు రైపాటి శ్రీను, గోచిపాత్ర మోషే, గురుజాల బెంజమిన్, మట్టిగుంట శ్రీను, వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, మెండా లెనిన్, దువ్వూరి రమేష్, రాష్ట్ర విశ్వబ్రహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిరగపాటి మధు, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి కోనం నరేంద్ర, నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రవి, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అల్లం వెంకటేశ్వర్లు, నియోజకవర్గ బీసీసీల అధ్యక్షులు ముత్తు శ్రీను, పార్టీ నేతలు ఉప్పుటూరు శ్రీను, వంకాయలపాటి మేలాద్రి, గట్టంనేని లక్ష్మీ నరసింహ, వడ్డేళ్ల రవీంద్ర, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు సవిడిపోయిన కృష్ణ, చుండూరు శ్రీను, వంకదారి శ్రీను, గుమ్మా శివ తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बाबू जगजीवन राव, 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 जोहार में अंदर विग्रह नमस्ते భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారి 119వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన సేవలను ఒకసారి స్మరించుకుంటూ మనందరం కూడా బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసినటువంటి కృషి, అటువంటి మహనీయుల కృషిలోనే ఈరోజు సమాజం అంతా ఒకే యూనిఫామ్, అంటే వర్గ విభేదాలు లేకుండా అలాగే తారతమ్యాలు లేకుండా ఈ జలజీవనం అందరం కూడా కలిసిమెలిసి ఉండి బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషిని ఆయన జయంతి సందర్భంగా మరొకసారి స్మరించుకో ఆయనకు బలమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు ఇటువంటి మహనీయుల్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే నియోజకవర్గ క్రైస్తవ సోదరులందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరం కూడా ఒక కలిసిమెలిసి సోదర భావంతో సమాజంలో ఉండాలని కోరుకుంటూ ఈరోజు మరొకసారి ఈనాటి కార్యక్రమానికి వచ్చిన సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ
హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.